Hello and good evening. This is Ishwar. Welcome to my channel. Nifty closing వచ్చేతలకి 23,557 92 పాయింట్స్ గెయిన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చేతలకి 50,440 438 పాయింట్స్ గెయిన్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత రివర్స్ అయ్యి గ్యాప్ ఫిల్ చేసుకొని వన్ సైడ్ ఒక యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. మళ్ళీ కన్సల్టేట్ అయితే బ్రేక్ వేసుకొని ఆఫ్ సైడ్ వెళ్ళింది. నిన్న మనం చెప్పినట్టు మార్కెట్ ట్రెండింగ్ లో ఉంది, దాని హై బ్రేక్ అయింది, మార్కెట్ వన్ సైడ్ వెళ్ళింది, దగ్గర 500 పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చింది. మార్కెట్ గ్యాప్ ఫిల్లింగ్ లో ఒక ట్రేడ్ వేసాను, ఇక్కడ నాకు దగ్గరగా ప్రాఫిట్ ఫస్ట్ ట్రేడ్ లో 3,800 ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ మళ్ళీ ఇక్కడ యూ ప్యాటర్న్ కింద నేను ట్రేడ్ వేసాను, ఇక్కడ నా స్టాప్ లాస్ హిట్ అయింది, అది సెకండ్ ట్రేడ్ 3,700 లాస్ వచ్చింది. ఫోర్త్ ట్రేడ్ వచ్చేదానికి 5,200 ఎంట్రీ ఇచ్చాను, దీంట్లో 4,000 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో స్ట్రాంగ్ హ్యామర్ పడింది, హాల్ టైమ్ ఇంకా బ్రేక్ అవ్వలేదు, ఈ మధ్యలో గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ రేంజ్ బ్రేక్ చేసింది. సో మార్కెట్ 51,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. మార్కెట్ రేపు కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ లో మార్కెట్ ఓపెన్ అయ్యి ఒక ఏబిసి ప్యాటర్న్ ఫామ్ అయ్యి దీని హైగా బ్రేక్ చేస్తే మాత్రం బై సైడ్ పొజిషన్ తీసుకోండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉండేది, లేదంటే ఒక బేరిష్ క్యాండిల్ పడే ఛాన్సెస్ ఉండేది. సపోర్ట్ వచ్చేతలకి 50,000, రెసిస్టెన్స్ వచ్చేతలకి 51,000. నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది, ఒక స్మాల్ డోజీ టైప్ లో ఫామ్ అయింది క్యాండిల్. బేసిక్ గా ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు 1 వీక్ ఆర్ 2 వీక్ హాల్ట్ అయింది, ఇది ఆల్రెడీ హాల్ట్ అయ్యి ఉంది 1 వీక్. సో మనం రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఒక రేంజ్ ఉంది, ఈరోజు మొత్తం రేంజ్ లో నడిచింది. ఈ రేంజ్ అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ బయింగ్ సైడ్ చూసుకుంటాం, డౌన్ సైడ్ బ్రేక్ అయితే కింద ఎంట్రీ ఇస్తాము. సపోర్ట్ వచ్చేదానికి 23,500, రెసిస్టెన్స్ వచ్చేదానికి 23,600, 23,550. పైన ఉంటే మొత్తం సపోర్ట్ తీసుకుంటాం, కింద ఉంటే మొత్తం రెసిస్టెన్స్ గా తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి, జై హింద్.